టీన్స్ 2 hours 5 minutes రన్ టైమ్తో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ జానర్కి చెందిన సినిమా అండ్ చాలామంది పిల్లలతోనే సినిమా రన్ అవుతుంది. సో పిల్లల సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇక చూశాక నాకైతే ఈ మూవీ కన్విన్స్డ్ అండ్ క్రాఫ్టెడ్ బై పార్థిబన్ గారు అండ్ ఆయన యాక్ట్ చేశారు కూడా. కాన్సెప్ట్ పరంగా మెచ్చుకోవచ్చు, బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ పిల్లలకి నచ్చొచ్చేమో కానీ మనకి మాత్రం సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మిగతా మూవీ అంతా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక్కో చైల్డ్ మిస్ అవ్వడం అన్న ఒకటే సీన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ దానికి రీజన్ కూడా ఇంటర్వెల్ తర్వాత చూపిస్తారు, కానీ అప్పటికే కన్విన్స్ అవ్వని విధంగా ఉంటుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత చూపించే ఒక రీజన్ని స్టార్టింగ్లోనే చూపించి అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తే ఎంత కొంత బాగున్ను. అందువలన ఎలా తయారైందంటే చిన్నపిల్లలు ఏంటి, దెయ్యం కోసం పరిగెట్టడం ఏంటి, అది కూడా ఇంట్లో సరిగ్గా చెప్పకుండా ధైర్యంగా స్కూల్ నుండి పారిపోవడం ఏంటి, మాయమైపోవడం ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. లాస్ట్లో టీన్స్ 2 అని వేశారు. ఈ సీక్వెల్స్ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫ్రెండ్స్ అయిన ఒక 12 మంది టీనేజ్ పిల్లల్లో ఒక అమ్మాయి వాళ్ళ బామ్మగారి ఇంట్లో సరిగ్గా 12 గంటలకి నూతిలో తాడును వదిలితే దెయ్యం దాన్ని పట్టుకుంటుందని చెప్పడంతో ఈ పిల్లలందరూ బంక్ కొట్టి ఆ బామ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే ఏం జరిగింది, ఆ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమాలోని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్గా పార్థిబన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ లుక్, చిన్నపిల్లల యాక్టింగ్, చివరి అరగంట హే నైనికా సాంగ్, సినిమాటోగ్రఫీ అండ్ కొన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా ఇప్పుడు పరిస్థితులను వివరిస్తూ కృత్రిమ సంతానం ఒకప్పటి యానిమల్స్ ఎప్పటి యానిమల్స్ కంటే ఎంతో స్ట్రాంగ్గా ఉండేవంటూ ఇచ్చిన మెసేజ్ బాగుంది. మైనస్ పాయింట్స్: సినిమాలోని కంప్యూటర్ గ్రాఫిక్స్ కొంచెం బాగానే ఉన్నాయి కానీ ఐడియాస్ అవి, కానీ బిలీవబుల్గా అయితే లేదు. ఎందుకు అలా జరుగుతుంది అనే రీజన్ ముందు చెప్పకుండా కన్విన్సింగ్గా లేని విధంగా నడిపిన ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ తర్వాత చూపించే మెయిన్ కాన్సెప్ట్ని కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం. లైక్ దాస్ 43 కమ్యూనికేషన్ మోడ్ అంటారు, OS 2 అంటారు, ఒక అంతరిక్ష పరిశోధన 153 ఎలా రీసెర్చ్ అంటారు. ఇవి ఎలా అర్థం అవుతాయి ఎవరికైనా? ఇక యోగిబాబు గారి రోల్ అయితే కంప్లీట్గా వేస్టెడ్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి నచ్చొచ్చు అండ్ మెయిన్ కాన్సెప్ట్ బాగుంది, బట్ అంత ఎంటర్టైనింగ్గా ఉందా అంటే లేదండి. మీకు అనిపించొచ్చేమో, కావాలంటే చూడండి. గుడ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ బట్ బిలో పార్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.